అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'స్వాతి డైరీస్'. ఈరోజు మనము చిన్న పిల్లలకి లెహంగా ఎలా కుట్టాలో చూద్దాం. 4-5 ఇయర్స్ పిల్లలకి అన్నమాట. అందుకు నేను ముందుగా అయితే ఒక శారీ తీసుకున్నాను. శారీలో పళ్ళు ఇంకా లోపల కట్టుడు చెంగు ఉంటది కదా! అదైతే కట్ చేశాను. అవి తీసేసిన తర్వాత శారీనైతే ఇలా అంతా మిగిలిన శారీ అంతా ఇలా ఫోల్డ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనము లెంత్ అంటే పొడవు చూసుకోవాలి. మనకు పొడవు ఎంత కావాలో చూసుకొని అక్కడికైతే మార్క్ పెట్టాను. మార్క్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఎక్స్‌ట్రా అన్నమాట. ఎక్స్‌ట్రా అంతా ఇలా తీసేశాను. ఎక్స్‌ట్రా అంతా తీసేసి నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఫ్రిల్స్ కదా! మనము ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఇలా 1 ఇంచ్ అయితే మార్క్ పెట్టుకోవాలి. ఇలా 1 ఇంచ్ మార్క్ ఎందుకు పెట్టుకోవాలంటే మనం ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా నీట్‌గా, సింపుల్‌గా అయిపోతుందనమాట. కుచ్చులు పెట్టేటప్పుడు, ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఒక ఫ్రిల్ పెద్దగా, ఒక ఫ్రిల్స్ చిన్నగా రాకుండా అన్నీ సమానంగా వస్తాయన్నమాట. అన్నీ సమానంగా కుచ్చులు అన్నీ సమానంగా రావడానికి ఇలా మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము పైన ఎక్స్‌ట్రా కట్ చేసిన దగ్గర చిన్న బార్డర్ ఉంది గదా! ఆ బార్డర్‌నయితే నేను కింది సైడు ఇలా అటాచ్ చేస్తున్నాను. ఇలా అటాచ్ చేయడం వల్ల మనకు కింద లెహంగాకి బార్డర్ పెద్దగా అవుతుంది కదా! చాలా బావుంటుంది. అందుకనే ఆ చిన్న బార్డర్ వేస్ట్ అవ్వకుండా నేనైతే కింద ఇలా అటాచ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఇలా నీట్‌గా అటాచ్ చేసి ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఒక్కొక్క ఫ్రిల్ అన్ని నీట్‌గా లాక్కొని కింది సైడ్ అయితే అన్నీ నేను పిన్నులు పెట్టుకున్నాను. పిన్నులు పెట్టి ఇలా నీట్‌గా అయితే ఐరన్ చేస్తున్నాను. ఇలా నీట్‌గా ఐరన్ చెయ్యాలి. నీట్‌గా ఐరన్ చేయడం వల్ల మనకు ఫ్రిల్స్ అన్నీ అణుగుతాయన్నమాట. నీట్‌గా ఉంటది. ఇలా ఐరన్ చేయడం వల్ల మనకింకా ఎప్పటికైనా గూడా ఏమంటారు నీట్‌గా ఉంటుందనమాట లెహంగా. ఫ్రిల్స్ అటు ఇటు వెళ్ళకుండా నీట్‌గా అణుగుతాయన్నమాట. అందుకని ఐరన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిల్స్ పెట్టుకున్నాం గదా! మనం వాటి మీద 1 ఇంచ్ కిందికి 1 ఇంచ్ అంతా కిందికి మనమైతే ఇలా ఫ్రిల్స్ మీద కుట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ మీద కుట్టడం వల్ల ఈ కుచ్చులనేవి మనకు అటు ఇటు వెళ్ళకుండా చాలా నీట్‌గా అనిపిస్తుందనమాట. మనము లెహంగా అంతా కుట్టిన తర్వాత ఎలా ఫోల్డింగ్ చేసినా, ఎలా వేసుకున్నా మనకు నీట్‌గా కనిపిస్తాయన్నమాట. అలా నీట్‌గా కనిపించడం కోసం 1 ఇంచ్ అయితే కిందకి ఇలా ఫ్రిల్స్ మీద అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బావుంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము లైనింగ్ అటాచ్ చేయాలి. ముందే లైనింగ్ అటాచ్ చేయొద్దు. ముందే లైనింగ్ అటాచ్ చేస్తే మనకు ఫ్రిల్స్ మీద ఇందాక నేను స్టిచ్ వేశాను కదా! అది వేయడానికి రాదు. వస్తుంది. కాకపోతే మనకంత నీట్‌గా ఉండదు. అందుకనే మనము అదంతా ఫ్రిల్స్ పెట్టడం అంతా అయిపోయిన తర్వాత లైనింగ్ అయితే అటాచ్ చేయాలి. లైనింగ్ అయితే మనము కాటన్ లైనింగ్ వేయొద్దు. కాటన్ లైనింగ్ వేస్తే ఏమవుతుందంటే మనం వాష్ చేస్తాం కదా! వాష్ చేసినప్పుడు లైనింగ్ అంతా దగ్గరకయిపోతుంది. మనకు గేరలాగా అనిపియదు. అందుకని నేనైతే సాఫ్ట్ సిల్క్ ఉంటుంది కదా! అదైతే వేశాను. అది వేయడం వల్ల చాలా బావుంటుంది. మనకు గేరా కూడా చాలా పెద్దగా అనిపిస్తుందనమాట. లోపల సైడ్ క్యాన్ కూడా వేయాల్సిన అవసరం ఉండదు. నెట్ వేసినట్టే ఉంటుందనమాట. మనము మన మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా మరీ తక్కువ తీసుకోవద్దు. కొంచెం తక్కువైనా పర్లేదు. మరీ తక్కువ తీసుకోవద్దు. లైనింగ్ కూడా ఇలా చూస్తున్నారు కదా! నేను ఎలా ఫ్రిల్స్ పెడుతున్నానో ఇలా అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటేనే మనకు గేరా ఎక్కువగా మంచిగా నీట్‌గా కనిపిస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ అటాచ్ అయిపోయిన తర్వాత మన ఎడ్జ్ సైడు అటు సైడు, ఇటు సైడు కొద్దిగా ఫోల్డ్ చేసి అయితే కుట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాతనే మనం నాడా పట్టీ కుట్టుకోవాలి. నాడా పట్టీకి మనము స్ట్రెయిట్ పీస్ తీసుకోవాలి. నేను మన పళ్ళు ఉంది కదా! పళ్ళులో బార్డర్ వస్తది కదా! ఆ బార్డర్‌నయితే కుట్టుకుంటున్నా అనమాట. ఇలా పైన సైడ్ కూడా బార్డర్ కుడితే చాలా బావుంటుంది. ఆహ్, నే
స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఇలా ఫస్ట్ లోపల సైడ్ అయితే స్టిచ్ వేసుకోవాలి. లోపల సైడ్ కుట్టుకొని తర్వాత మన ఫ్రంట్ సైడ్ అయితే కుట్టుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా! కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటూ నీట్‌గా అయితే ఇలా నాడా పట్టీ కోసం కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ లాస్ట్ మనము సైడ్ జాయింటింగ్స్ చేసుకోవాలి. సైడ్ జాయింటింగ్‌లు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం లైనింగు, మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కలిపి చేయొద్దు. లైనింగ్ సెపరేట్‌గా ఇంకా లోపల మన మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్‌గా అటాచ్ చేసుకోవాలి. చూస్తున్నారు గదా! నేను ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. ఇలా సెపరేట్‌గా అటాచ్ చేస్తే బావుంటుంది. ఎందుకంటే మనకు లోపల సైడ్ పట్టేసినట్టు ఉండదు. ఫ్రీగా ఉంటుందనమాట. అందుకని ఇలా చేసుకోవాలి. అటాచ్ చేసి అంతే ఇంకా లెహంగా రెడీ అయిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.